నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి నేటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజారాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. నేటి రాశిఫలాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా? నేటి పంచాంగం 20/12/2024 శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, మార్గశిర మాసం, కృష్ణపక్షం, శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6:41, సూర్యాస్తమయం సాయంత్రం 5:47, తిథి పంచమి ఉదయం 10:48, నక్షత్రం మఖ రాత్రి తెల్లవారుజామున 3:47, యోగాలు విష్కంభ సాయంత్రం 6:12, కరణము తైతిల ఉదయం 10:48, అలాగే భవ రాత్రి 11:29 వరకు, రాహుకాలం ఉదయం 10:51 నుంచి 12:14 వరకు, గుళిక కాలం ఉదయం 8:04 నుంచి 9:28 వరకు, యమగండం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:24 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 నుంచి 12:36 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:54 నుంచి 9:39 వరకు, మరల మధ్యాహ్నం 12:36 నుంచి 1:21 వరకు, అమృతకాలం రాత్రి తెల్లవారుజామున 1:12 నుంచి 2:55 వరకు, వర్జం మధ్యాహ్నం 2:53 నుంచి 4:36 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి ఈ రోజున సృజనాత్మక శక్తి చాలా అధికంగా ఉంటుంది. సంతానం యొక్క సహకారం బాగుంటుంది. విద్యార్థులకు విద్యాపరమైన విషయాల్లో అభివృద్ధి చెందుతూ ముందుకెడతారు. అలాగే క్రియేటివిటీ పెరగడంతో పాటు రైటింగ్ స్కిల్స్ కూడా చాలా చక్కగా వాళ్ళకి పెరగడం అనేది, మంచి విధానంలో వాళ్ళు ముందుకు రావడం అనేది జరుగుతుంది. పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు మీ ఆలోచనలకు అనుగుణంగా ముందుకు పెడతాయి. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాలలో, గృహ మార్పులకు సంబంధించిన విషయాలలో వ్యక్తుల తోడ్పాటు బాగుంటుంది, సహకారం బాగుంటుంది. అయినప్పటికీ కూడా నూతన ప్రయాణాల కొరకు మీరు చేసే కార్యక్రమాలు, తల్లి యొక్క ఆరోగ్య సంబంధమైన విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు, అలాగే స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో మీరు చేద్దామనుకుంటున్న కార్యక్రమాల విషయంలో మీకు అనుకూలతలు చూపించడానికి ముందుకు వచ్చే వ్యక్తులు, కుటుంబపరమైన వ్యక్తులు అంటే తల్లి కానీ కుటుంబ సభ్యులు కానీ, వీరందరితో కలిపి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఈ రోజున మీరు చర్చలు అనేవి ఏర్పరచుకుంటారు. అలాగే విద్యాపరమైన విషయాల్లో నూతన అంశాలు తెలుసుకుంటూ ముందుకు పెడతారు. మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ధైర్య సాహసాలు పెరుగుతాయి, పరాక్రమం పెరుగుతుంది, ఆదాయపరమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. నూతన ప్రయాణాల కొరకు ఎక్కువ శ్రీకారం చుడతారు. కమ్యూనికేషన్ బాగుంటుంది. వ్యక్తుల సహకారంతో, తోడ్పాటుతో మీ అభిప్రాయాలని వెలుబుచ్చుతూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే, కర్కాటక రాశి వాళ్ళకి మాటలకు సంబంధించిన విషయాల్లో కొంత ఘర్షణాత్మకంగా ఉంటుంది. అంటే నూతన నిర్ణయాలు తీసుకునే విషయంలో కానీ, లేకపోతే ఆర్థికమైన విషయాల్లో కానీ అది కొంత ఆటంకాలతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అంటే ఆర్థిక సమస్యలు కాకపోయినప్పటికీ ఆర్థికంగా మీరు ఏర్పరచుకుంటున్న ప్రయోజనాల విషయంలో కానీ, ఆర్థికంగా తీసుకుంటున్న నిర్ణయాల విషయంలో కానీ ఆకస్మికంగా అవి కొంత వాయిదా పడడం కానీ, లేకపోతే ఆ వచ్చే ధన ఆదాయంలో కొంతవరకే అందుతూ మిగిలింది కొంత పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు లాంటి వాటికి కానీ ఆస్కారం ఉంది. కుటుంబ సభ్యులతో ఘర్షణ లేకుండా ముందుకు వెళ్ళాలి. సింహరాశి. సింహరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే, సింహరాశి వాళ్ళకి ఆత్మస్థైర్యం పెరుగుతుంది. అలాగే మీ గురించి మీరు వ్యక్తిగత శ్రద్ధ కొరకు అధికంగా శ్రమ చేయడం, అధికంగా ఖర్చు పెట్టుకోవడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా ప్రయాణాల కొరకు, వ్యక్తిగత శ్రద్ధ కొరకు ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. వాటికి సంబంధించిన ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. కన్యా రాశి. కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలలో, ఇతరులకి రుణాలు ఇచ్చే విషయాల్లో కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా నూతన పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాలు, అలాగే ఎక్కడైనా విరాళాలు ఇవ్వడానికి మీరు చేసే ప్రయత్నాలు, అంటే చారిటబుల్ ట్రస్ట్లకి వెళ్ళడం, వాటిలో మీరు ఏదైనా విరాళాలు ఇవ్వడానికి చేసే ప్రయత్నాలు కొంతవరకు మీకు ఆశాజనకంగా ఉంటాయి. అలాగే వ్యక్తులతో విభేదాలు రాకుండా, ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కానీ, లేకపోతే తల్లివే బంధువులతో కానీ మాటల విషయంలో వీలైనంతవరకు నిదానంగా వ్యవహరించి అభిప్రాయ భేదాలు రాకుండా ముందుకు వెళ్ళాలి. తులారాశి.
తులారాశి వాళ్ళకి ఈ రోజున ఎదురు చూస్తున్న వర్తమానాలు అందుకోవడం, ఇప్పటిదాకా ఆగుతూ వచ్చిన పనులు చక్కగా ముందుకు వెళ్ళడం, అయితే దాంతోపాటుగా మానసిక ఉల్లాసం, వ్యక్తుల సహకారం, చిన్ననాటి మిత్రులతో మీరు చక్కగా చిట్చాట్ చేయడం లాంటిది, వాళ్ళని కలవడం, అలాగే మీకు మానసిక సంతృప్తి కలిగే కార్యక్రమాల్లో ఈ రోజున మీరు పాల్గొనడం మొదలైన వాటికి ఆస్కారం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాలలో కొంత బాధ్యతలు అధికంగా ఉంటాయి. తండ్రి, పెద్దలు మొదలైన వారితో ఈ రోజున చర్చలు జరపడం, వారితో కలిపి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్ళడం, ఉన్నత అధికారులతో చర్చించి ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాల్లో మీరు కొన్ని కీలకంగా మీకు కావాల్సిన విషయాలు ఏదైనా ఉంటే వాళ్ళని మీకు సంబంధించి దానికి సంబంధించిన విషయాల్లో చర్చలు జరిపి కొంత అనుకూలంగా ఉండేట్లుగా మీరు వాళ్ళతో ప్రవర్తించి, అంటే ఏం కావాలనుకుంటున్నారో ఆ విషయాల్లో వాళ్ళతో చర్చలు జరపడం, దానికి ఉన్నతాధికారులతో చేసిన చర్చల వల్ల అది కొంతవరకు లాభదాయకంగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. తీర్థయాత్రలు మొదలైన వాటి ప్రణాళికలు చేస్తారు. విద్యార్థులు విద్యాపరమైన విషయాల్లో ఎక్కువ శాతం దూర ప్రదేశాలలో విద్య కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి, అలాగే పుణ్యబలం పెంచుకునే విధంగా చేసే కార్యక్రమాల్లో మొదలైనవన్నీ కూడా చాలా వరకు ఈ రోజున అనుకూలంగా ఉంటాయి. మకర రాశి. మకర రాశి వాళ్ళకి కుటుంబ సంబంధమైన విషయాలలో కొంత ఘర్షణ అధికంగా ఉంటుంది. అలాగే భాగస్వామ్య వ్యవహారాల్లో కానీ, పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కానీ మాట పట్టింపులు రాకుండా వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆకస్మికమైన ఖర్చులు, ప్రణాళిక లేని ఖర్చుల వల్ల కొంత చికాకులు అధికంగా ఉంటాయి. అయినప్పటికీ సమన్వయం చూసుకుంటూ వాళ్ళతో చక్కగా ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు లేకుండా వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. కుంభరాశి. కుంభరాశి వాళ్ళ విషయంలో ఈ రోజున మీకు పోటీలకు సంబంధించిన విషయాల్లో చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే నూతన పరిచయాలు, సంఘంలో గుర్తింపు, గౌరవం, కొత్త వ్యక్తుల పరిచయాలతో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు మీకు ఆశాజనకంగా ముందుకెళ్ళడానికి ఉపయోగకరంగా ఉంటాయి. మీనరాశి. మీనరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే ముఖ్యంగా కంటికి సంబంధించిన ఆరోగ్య విషయంలో కానీ, లేకపోతే మాట్లాడేటప్పుడు మాటల వల్ల అపార్థాలు రాకుండా ఉండే ఒక విషయాల్లో కానీ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సంతానానికి పోటీకి సంబంధించిన విషయాలలో అవకాశాలు అధికంగా ఉంటాయి. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుకునే విధంగా ప్రయత్నాలు అధికం చేస్తారు. అలాగే పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాలలో ముఖ్యుల్ని సంప్రదించి ఈ రోజున కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అమ్మాయిక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి కూడా ఈ రోజున చేసుకోవాల్సిన పరిహారంలో ప్రతి వ్యక్తి తమ తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడంతోనే రోజును ప్రారంభిస్తారు. కాబట్టి అది ఎలాగూ చేసినా, ఒకవేళ ఇంకా చేయగలిగినట్లయితే తప్పనిసరిగా అమ్మవారి ఆరాధన చేయడం అనేది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అంటే ముఖ్యంగా మనం లక్ష్మీదేవికి సంబంధించిన స్తోత్రాలు కానీ, అష్టోత్తరాలు కానీ, అలాగే కనకదార స్తోత్రం వినడం, అంటే కొన్నిసార్లు మనం చేయలేకపోయినా విన్నా కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి ఇలాంటివి చేయడం అనేది చాలా మంచి ఫలితాలు చూపిస్తుంది. కనుక అవకాశం ఉన్నవాళ్ళు చేసుకోవడం, లేకపోతే విన్నా పర్వాలేదు. ఏదన్నా లక్ష్మీనారాయణల దేవాలయం ఏదన్నా ఉన్నట్లయితే దానికి కూడా వెళ్ళడానికి ప్రయత్నాలు చేసినా అది కూడా చాలా ఆర్థికపరమైన విషయాల్లో మానసిక ప్రశాంతతకి అన్ని విధాలు అనుకూలంగా ఉంటుంది. నేటి విశిష్టత. ఈ రోజున మనం నేటి వైశిష్యంలో భాగంగా పాసురాల్లో 5వ పాసురం యొక్క అర్థం కొంతవరకు ఇవాళ మనం తెలుసుకుందాం. దాన్ని మొదలుపెట్టడమే మాయనై మన్ను వడమధురై అంటూ అది మొదలవుతుంది. ఆ యొక్క ఇది అంటే ఈ యొక్క పాసురం యొక్క అర్థాన్ని కనుక మనం తెలుసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో ఇప్పటిదాకా ఈ యొక్క గోదాదేవి ఆండాళ్ళ తల్లి తన యొక్క మిత్రురాలతో కలిపి ఈ యొక్క వ్రతం చేయడానికి ఆవిడ సంకల్పించింది. ఆ సంకల్పించినప్పుడు అక్కడ ఉండే గోపికల్లో కొంతమంది వాళ్ళ యొక్క అభిప్రాయాలను వాళ్ళు ఒకళ్ళు ఒక రకంగా వ్యక్తపరచడం. అంటే అందులో కొందరు ఏమని వ్యక్తపరుస్తారంటే, ఎప్పుడైనా ఏదైనా ఒక కార్యక్రమం మనం ఇప్పటిదాకా అనుకున్నాను నిజమే,
ఇలా ఒక చోట చేరాము, చేద్దాం అనుకుంటున్నాం, కానీ ఎంత చేద్దాం అనుకున్నా కూడా కొన్నిసార్లు ఏదైనా శుభకార్యం చేసేప్పుడు ఏదో రకమైన ఆటంకాలు లాంటివి వస్తూ ఉంటాయి కదా. ఆ ఆటంకాలనే మనం చేసిన పూర్వజన్మ పాపుణ్యాల ఫలితాల వల్ల కూడా అలాంటివి ఏర్పడుతూ ఉంటాయి కదా. మన వ్రతానికి కూడా ఏదైనా జన్మలో చేసిన పూర్వజన్మ పాప ఫలితాల వల్ల కానీ దానివల్ల ఏదైనా ఆటంకాలు కలగచ్చు కదా, అలాంటివి ఉంటాయి కదా అన్నట్టుగా మాట్లాడితే మరొక గోపిక ఏమైనా మాట్లాడుతుందంటే, అలాంటివి ఉన్నప్పటికీ కూడా ఇది శ్రీరామచంద్రుడికే ఆయనకి సంబంధించిన విషయాల్లో నువ్వు చెప్తుంది నిజమే, శ్రీరామచంద్రుడికే పట్టాభిషేక సమయంలోనే ఇలాంటి ఈ విఘ్నాలు తొలుత వచ్చాయి కాబట్టి ఇంకా మనం ఇలాంటి దాని ముందు మనం ఎంత వాళ్ళం అన్నట్టుగా ఆ అమ్మాయి కూడా తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తుంది. అందులో ఇంకొంత ఎక్స్పీరియన్స్ ఉండే పెద్దవాళ్ళు ఏమంటారంటే, అసలు ఏ రకంగా ఆటంకాలు అనేవి ఏర్పడతాయి, అందులో అసలు ఎన్ని రకాలు ఉంటాయి, కర్మలు అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి అన్నట్లుగా ఆ యొక్క గోపిక తన యొక్క ఎక్స్పీరియన్స్ని చెప్పడం మొదలుపెడుతుంది. అందులో ఏంటంటే అది 3 రకాలుగా ఉంటుంది. అందులో ఏంటంటే సంచిత, ప్రారబ్ధం, ఆగామి అని 3 రకాలైన విధానాల్లో ఉంటుంది. ఈ సంచిత అంటే ఏంటంటే ఆల్రెడీ మనం చేసిన పాపం పూర్వజన్మలో కనుక ఏదన్నా మనం చేసినట్లయితే ఎన్నో జన్మల్లో చేసినది అలా నిక్షిప్తమైపోయి ఉండడం అనేది ఒకటి. అది మనం బ్యాంకులో వేసుకున్న ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిది, అది ఎన్నో జన్మలో చేసుకున్న పాపాన్ని అలాగా ఉండిపోయేది. అది వేటగాడి అమ్ముల పొదిలో బాణం లాంటిది, అంటే ఆల్రెడీ ఉంది, ఫిక్స్డ్గా ఉండిపోతుందన్నమాట. అది మనం బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిది అని మనం అనుకోవాలి. ఇక రెండోది వచ్చేప్పటికి ప్రారబ్ధం అంటే ఏంటంటే ఆల్రెడీ మనకి ఏదో జన్మలో మనం చేసిన పాపాన్ని ఇంకా అది స్టిల్ ఇప్పుడు సంచిత కర్మలోంచి ఈ ఇప్పటిదాకా వచ్చి ఇప్పుడు మనం ప్రతి విషయంలో కూడా, అంటే ఇప్పుడు మనం చేస్తున్న ప్రతి కార్యక్రమంలో, అంటే నిద్రపోతున్నప్పుడు కానీ, మెలుగుతున్నప్పుడు కానీ, కలలు కంటున్నప్పుడు కానీ, అందులో అనుభవించే సుఖదుఖాలైనా పాపుణ్యాలైనా అన్నీ కూడా మనకి అక్కడి నుంచి మనకి కంటిన్యూ అవుతూ ఉంటాయి. అది ఇంకొక రకమైన ఇది బ్యాంకులో మనం వేసుకున్న రికరింగ్ డిపాజిట్ లాంటిది అనమాట. అంటే అది ఆల్రెడీ విడిచిన బాణం లాంటిది. ఇందాకటిదేమో అమ్ముల పొదిలో బాణం లాంటిది, అయితే సంచిత ఇది విడిచిన బాణం లాంటిది. అంటే ఆల్రెడీ మనం అనుభవించవలసిందే. ఇది ప్రారబ్ధం కిందకి తీసుకుంటాం. ఇక మూడోది వచ్చేప్పటికి ఆగామి అన్న దానికి ఏంటంటే ఇది రాబోయే జన్మలో, అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ జన్మలో చేసుకుంది, ముందు లో నిల్వ ఉన్నవన్నీ కలిపి అవి కంటిన్యూ అయిపోతూ ఉంటాయి అన్న విధానంలో దాని గురించి చెప్తారు. ఇది కరెంట్ డిపాజిట్ లాంటిది అనమాట బ్యాంకులో. కాబట్టి ఇది ఈ రకమైన 3 రకాలైన ఉంటాయి. అంటే సంచిత, ప్రారబ్ధం, ఆగామి అని 3 రకాలైన కర్మలు ఉంటాయి. కాబట్టి ఇందులో ఈ రకమైన కర్మల ఫలాలు అనేవి మనుషులు అనేవి అనుభవిస్తూ ఉండాల్సి వస్తున్నట్టుగా ఆవిడ తన ఎక్స్పీరియన్స్ అనేది చెప్తుంది మరొక గోపిక. అంటే వీళ్ళందరూ కలిపి ఈ యొక్క వ్రతాన్ని చేద్దాం అనుకున్నప్పుడు ఒకళ్ళు అసలు ఆటంకాలు వస్తాయని, ఆ వచ్చే ఆటంకాలను ఎలా అధిగమించాలని, ఆటంకాల్లో రకాలు ఎలా ఉంటాయని వాళ్ళ అభిప్రాయ విధానాల్లో వాళ్ళు చెప్పుకుంటూ వస్తారనమాట. అంటే పుణ్యకర్మలు ఎక్కువ చేసేస్తే పాపాలు నశిస్తాయి కదా అంటే అలా కాదు, దేని లెక్క దానికి ఉంటుందని వాళ్ళ ఎక్స్పీరియన్స్లు చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడు అలా కాదు, మన పెద్దవాళ్ళు చెప్పిన విధానాలు ఉన్నాయి కదా, మనం ఉపనిషత్తుల్లో కూడా తెలుసుకున్నాం కదా, దాని ప్రకారం కనుక మనం చూసినట్లయితే పెద్దల విషయాలు విన్నాం కాబట్టి మన చేసే పాప పుణ్యాలన్నీ కూడా అవన్నీ దాంట్లోంచి కాకుండా భగవంతుడిని మనం కనుక ఇది చేస్తే ఏమన్నా దాంట్లో ఇవి కనవచ్చు. మనకి సుఖం అనేది పుణ్యకర్మల వల్లనూ, దుఃఖం అనేది పాపకర్మల వల్ల రావడం అనేది కాదు. భగవంతుడి దగ్గర మనం చేసే ప్రతిదీ కూడా భగవంతుడి ద్వారానే మనకి అనుభవం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే అనుభవం అనేది ఎలా జరుగుతుంది, భగవంతుడి వల్ల జరిగే అనుభవం. అంటే మనం గనక ఏదన్నా మనం చేసినది ఏ కర్మ చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది అనేది, మనం చేసిన కర్మ పుణ్యకర్మ అయితే భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల అది పుణ్యకర్మగాను, మనం ఏదన్నా చేసిన కర్మ ఇది పుణ్యకర్మ కాకపోతే పాపకర్మ అయినట్లయితే భగవంతుడి యొక్క నిగ్రహం ప్రాప్తిస్తుందని ఇలా రకరకాలుగా చెప్తూ, ఏది ఏమైనప్పటికీ కూడా మనం పెద్దవాళ్ల విధానంలో ముందుకు వెడుతూ వాళ్ళు చెప్పిన కార్యక్రమాలను మనం పాటిస్తూ పెద్దలు బట్టి మన ప్రవర్తనను మనం తీర్చిదిద్దుకుంటూ ముందుకు కనుక వెళ్ళినట్లయితే కనీసం మినిమం, అంటే ఇప్పుడు మనకి వచ్చిన ఈ సంచిత విషయంలో కానీ ఆగామి విషయంలో కానీ, అంటే సంచిత ఆగామి అనేవి ఆల్రెడీ అయిపోయినవి, రాబోయేవి, అంటే ప్రారబ్ధం కాకుండా. కాబట్టి ఈ రెండిటి విషయాల్లో ఒకటేమో దూది నిప్పులో వేస్తే ఎలా కాలిపోతుందో అలాగా ఆ కర్మ ఫలితాలు అలా వెళ్ళిపోతాయి. అలాగే ఈ యొక్క ఆగామి కర్మల విషయంలో కూడా మనం ఏం చేస్తామంటే తప్పనిసరిగా ఇదే విధానాన్ని మనం పాటించినట్లయితే, ఏ విధానం పాటించాలట ఆవిడ చెప్తున్నది, ఆగామి కర్మల్లో మనం పాటించాల్సిందే. మన తామరాకు మీద నీటి బొట్లాగా ఇలా జరుగుతాయి మనం కనుక పెద్దలు చెప్పిన ఆచరణ చేస్తాను. సరే, ఈ రెండు అలా అవుతాయి, మరి ఆల్రెడీ ఇదైతే మనం అనుభవించాల్సిందిగా ప్రారంధం అని బాధపడుతుంటే మనం ఆ విషయంలో ఏం బాధపడక్కర్లేదని అప్పుడు ఆండాళ్ళ తల్లి ఏముంటుందంటే, అలా మనం బాధపడాల్సిన అవసరం లేదు. మనం కనుక భగవంతుడే మనకి శక్తి, భగవంతుడిదే భక్తి, భగవంతుడే ఉపాయం అని చెప్పి తలచి భగవంతుడిని కనుక ప్రేయర్ చేసినట్లయితే తప్పనిసరిగా ఇలాంటి ఆగామి ఇప్పుడు మనం పడుతున్న ప్రారంధాన్ని కూడా భగవంతుడు సుఖమయంగా చేసి ఆయన సాయుధ్యం పొందేట్టు చేస్తాడు. కాబట్టి దాని గురించి మనం అంత బాధపడద్దు. దేవుడినే నమ్మి దేవుడే మనకి దిక్కు అనుకున్నప్పుడు అంతా మంచి జరుగుతుంది
ఆవిడ చెప్పి, అదేంటి ఇంత ఈ గోపికలు ఎన్ని విషయాల్లో తెలుస్తాయని మనం అనుకున్నా కూడా అప్పట్లో గర్గుడు, సాందీపుడు వీళ్ళందరి యొక్క ధర్మచరణాలని వీళ్ళు విన్నారు కాబట్టి వీళ్ళకి ఈ శృతి పాండిత్యం వెనతో పెట్టిన విద్యను మనం తెలుసుకోవచ్చు. అలాగే ఈవిడేం చెప్తుందంటే, ఇప్పుడు దీన్ని మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, వ్రతాలు బాగా సాగడానికి, కర్మలు తొలగిపోవడానికి, అన్ని విధాలా బాగుండడానికి ఆండాళ్ళ తల్లి ఏం చెప్తుందంటే, మనం కృష్ణుడినే ప్రార్థించుకోవాలి, ఆయన చరణాలనే మనం స్మరించుకోవాలి, ఆయన నామాన్నే సంకీర్తన చేసుకోవాలి. అలాగే ఎప్పుడైతే ఆయన్ని మనం తలుస్తామో, అన్ని రకాల నామాలతో ఆయన స్మరిస్తామో, తప్పనిసరిగా మనకి ఈ జన్మలో మన ప్రారంభ రూపంలో ఎదురవుతున్న సమస్యలను కూడా అధిగమిస్తూ వాటిలో ఆ సమస్య మనకి తెలియకుండా ఆయన సాయుధ్యం పొందేట్టు చేస్తాడు. కాబట్టి మనం దీని గురించి పెద్దగా చింతపడక్కర్లేదు అన్న విధానాన్ని ఆవిడ చెప్పి, ఎప్పుడైతే మనోవాక్య కర్మల ద్వారా భగవంతుని ప్రార్థిస్తామో, భగవంతుడికి ప్రీతిపాత్రం అవుతామో, తప్పనిసరిగా దేవుడి కటాక్షం అనేది మనకి లభ్యమవుతుంది. కాబట్టి నిర్విఘ్నంగా మనం ఏం చేసినా కూడా మనం అన్ని విధాలుగా కూడా ముందుకు పెడతా ఉన్న విషయాన్ని ఆవిడ చాలా చక్కగా చెప్పడమే కాకుండా, ఈ సంచిత, ఆగామి, ప్రారంధం వీటన్నిటి గురించి కూడా చక్కగా వాళ్ళ ఎక్స్పీరియన్స్తో వీళ్ళందరూ గోపికలు మాట్లాడుకోవడం, దానిలోంచి ఎలా బయటపడాలి అన్న విధానాన్ని ఆండాళ్ళ తల్లి చక్కగా వీళ్ళకి ఎక్స్పీరియన్స్డ్గా అనుభవంతో వాళ్ళకి చెప్పడం, వాళ్ళందరూ కూడా ఆ విధానంలోనే శ్రీకృష్ణుడి పాదచరణాలని మనం స్మరించుకోవాలి, నమస్కరించుకోవాలి అనుకోవడం, ఆ రకంగా చేయడం బట్టి ఎలాంటి సమస్యనైనా అధిగమిస్తూ మనం ముందుకు వెళ్ళగలం. ఆయనే ఉపాయం, ఆయన ద్వారానే మనం ముందుకెళ్ళగలం అన్న విషయాన్ని ఆవిడ ఈ పాసురంలో చాలా చక్కగా చెప్తూ, ఆయన్ని ఎన్ని రకాల నామాలతో మనం కీర్తించగలం, కీర్తన అనేది చాలా ముఖ్యమైనది కాబట్టి దాంట్లో ఆవిడ చెప్పడం జరుగుతుంది. గోపి మానస చోర అని, కృష్ణమంగళ అని చెప్పి, అలాగే యమునా తీర విహారీ అని చెప్పి రకరకాల పేర్లతో ఆయన స్మరించాలి. తప్పనిసరిగా ఆయన పాదచరణాలని మనం నమ్ముకోవాలని చెప్తుంది. నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.